ఈరోజు విద్య, వైద్యం అనేది పెద్ద వ్యాపారం అయిందండి దేశంలో. ఎక్కడా లేని ఇన్కము ఒక విద్య, వైద్యంలోనే దోపిడీ జరుగుతుంది. కొంతమంది దాన్ని మంచికి వాడితే, కొంతమంది దాన్ని చెడుకు వాడుకుంటున్నారు. అంటే వాళ్ళ చేతికి డబ్బులు వస్తే చాలు, జనం ఎడిపోతే ఏంది మాకేంది అన్న రేంజ్లో ఉన్నారు ఈరోజు హాస్పిటల్లో వాళ్ళు. కొన్ని కొన్ని చూస్తున్నాం. ఒక పేషెంట్కి ఏదన్నా సీరియస్ అయ్యి హాస్పిటల్ చేరిస్తే వెంటనే చికిత్స చేయటంలా. ముందు ఒక 1,00,000 2,00,000 కట్టండి అడ్వాన్స్ అంటున్నారు. డబ్బు ఉన్నోడు కడతాడు, డబ్బులు ఉన్నోడు ఆడి నుంచి కడతాడు. అదిగాక మనిషి చనిపోయినా కూడా మనిషి చనిపోయిన విషయం బయట వాళ్ళకి చెప్పకుండా వెంటిలేటర్ అని పెట్టి ఎప్పుడో అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాగా ఉంటే సరే ఇది జరగట్లేదు, కానీ ఈ పేమెంట్ కట్టేది ఏదైనా ఉంటే పార్టీ దొరికితే వాళ్ళని పిండి 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 వాళ్ళ అప్పుల పాలయ్యేటట్టు చేస్తున్నారు ఈ డాక్టర్లు కొంతమంది. చూస్తున్నా, చాలా రీసెంట్గా కూడా చూసా. ఫైనల్గా ఇంకా వీళ్ళు అయ్యా మేము కట్టలేవయ్యా, మా దగ్గర అంతా అయిపోయింది అయ్యా, మా ఏమి లేవయ్యా అని అనుకున్నప్పుడు ఓహో వీళ్ళ దగ్గర అంతా అయిపోయింది,